నేను జిఆర్ మహర్షి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మళ్ళీ న్యూస్లోకి వచ్చారు. పాపం న్యూస్లో లేకపోతే ఆయన ఉండలేరు. ఆయన ప్రాబ్లం ఏమిటంటే ఏదో రకంగా న్యూస్లో ఉంటారు ఆయన. ఇప్పుడు ఏమిటంటే ఏకంగా న్యూస్ పేపర్ ఆఫీస్ మీద దాడి చేసేసి మళ్ళీ న్యూస్లోకి ఎక్కారు. విషయం ఏంటంటే ఏదో ఒక వివాదం మీద అన్ని పత్రికలు రాశాయి. అది ఒక సాక్షి కాదు. సాక్షి ఏదో కొంచెం మామూలుగానే కొంచెం వీళ్ళు వైసీపీ కాబట్టి కొంచెం ప్రత్యేకమైన హెడ్డింగ్ ఏదో పెట్టి రాసినట్టున్నారు. దాంతో ఆయన సాక్షి కార్యాలయం వచ్చి గోల చేసి గొడవ చేసి అవి ఇవి ఏదో కింద పడేసి ఏదో చేశారు. చంద్రబాబుకి వేరే శత్రువులు ఎవరు అక్కర్లేదు. ఇట్లా వాళ్ళు 10 మంది ఉంటే చాలు. ఎందుకంటే వీళ్ళంతా కర్టన్ రైజర్ లాంటి వాళ్ళు. చంద్రబాబు నెక్స్ట్ టర్మ్ ఓడిపోతాడు అనడానికి ఏం చేస్తారంటే వీళ్ళంతా కూడా ముందే, అంటే అదేదో తుఫాను వచ్చే ముందే కొంత సూచనలు వస్తాయంటారే, అట్లా వీళ్ళంతా కలిసి చంద్రబాబు పాపం రయ్యంబాబులు ఆయన ఏదో తిరుగుతూ ఉంటాడు, ఏదో సమీక్షా సమావేశాలు అంటాడు, పెట్టుబడులు అంటాడు, అవి ఇవి ఆయన ఏదో ఆయన తిప్పలు 75 ఏళ్ళ వయసులో కూడా ఆయన ఏదో చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆయా నియోజకవర్గాల్లో తాము ఓడిపోవడానికి పునాదులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. చింతమనేని ప్రభాకర్ గారు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు కదా, ఆయనకేం తెలియదా? సాక్షి పేపర్కి సహజంగానే వ్యతిరేకంగా రాస్తుంది అధికార పార్టీకి. దాంట్లో ఏం కొత్త ఏముండదు. ఎప్పటి నుంచి సాక్షి పేపర్ పుట్టిందే టీడీపీ వ్యతిరేకంగా వార్తలు రాయడానికి పుట్టింది. పోనీ వీళ్ళు ఏమన్నా జగన్ గవర్నమెంట్లో ఏమన్నా జగన్కి అనుకూలంగా ఏం రాయలేదు కదా. టీడీపీ అనుకూల మీడియా కూడా అదే కదా చేసింది. జగన్ ఏం చేసినా తప్పుపడుతూ, జగన్ చేసిన ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని తప్పుపడుతూ ఇది స్కాము అది స్కాము, అప్పులు, శ్రీలంక ఆలంక ఈ లంక అని రోజు రాశారు కదా. కాబట్టి మీడియాని అనడం అనవసరం. ఎందుకంటే మీడియా రెండుగా చీలిపోయి ఉంది. ఎవరి మీడియా వాళ్ళది, ఎవరికి అనుకూలమైన వాళ్ళు వార్తలు రాసుకుంటారు. ఇంకా మీడియా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏదో జర్నలిజం అని, విలువలని, సత్యసంధతని, అదని ఇదని పనిచేస్తూ ఉందని అనుకుంటే అమాయకత్వం. చింతమనేని ప్రభాకర్ ఇంతకాలంగా రాజకీయాల్లో ఉండి పత్రికలన్నీ చాలా పద్ధతిగా రాస్తున్నాయని ఆయన ఎందుకు నమ్మారు? నమ్మకపోతే పోయింది. సరే, సాక్షి వాళ్ళు రాస్తే రాసినారు. మీకేమి పోయి దాని మీద గోల చేసి గొడవ చేసి నా సాక్షిలత నిరూపించండి, నా మీద ఉంటే రాయండి, లేకపోతే లేదు. మీరేం మీద గతంలో వనజాచి గారిని ఒక ఆవిడ్ని కొట్టలేదా? కొట్టి అప్పటి నుంచే కదా స్టార్ట్ అయింది. తెలుగుదేశం దౌర్జన్యాలని అవని ఇవన్నీ స్టార్ట్ అయ్యి మీరు ఎట్లో గట్లా ఓడిపోయే వరకు నిద్రపోలేదు కదా. మళ్ళీ 5 ఏళ్ళు రెస్ట్ తీసుకున్నారు, మళ్ళీ వచ్చారు, గెలిచారు. సరే, జనంకు కూడా వేరే ఆప్షన్ లేదు కదా. వైసీపీతో విసిగెత్తిపోతే మిమ్మల్ని గెలిపిస్తారు, మీతో విసిగెత్తిపోతే మళ్ళీ వైసీపీని గెలిపిస్తారు. ఇక వేరే ఆప్షన్ కూడా ఏముంది? మీకే టికెట్లు ఇస్తారు అధికార పక్షం, లేదా టీడీపీ కానీ ఇంకొకరు కానీ. లేదు ఈయన గతంలో ఈయన చిత్తుగా ఓడిపోయాడు, ఈసారి మళ్ళీ ఈయనకి ఇస్తే ఇబ్బంది అని ఏమనుకోరు కదా. ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇస్తుంటారు. వాళ్ళకి 5 ఏళ్ళు రెస్ట్ తీసుకొని ఏదో అధికారంలో ఉన్నోడు సంపాదించుకుని 4 డబ్బులు ప్రశాంతంగా ఖర్చు పెట్టుకొని మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ గెలిచి మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత రెస్ట్ తీసుకొని, ఇది ఒక చట్రం కదా. చక్రం నడిచినట్టు నడుస్తూ ఉంటుంది. చంద్రబాబు గారికి సుమారుగా చెడ్డ పేరు తెచ్చే ఎమ్మెల్యేల జాబితా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఎక్కడ చూడు ఆ ఎమ్మెల్యేల గొడవ, ఆడవాళ్ళు ఏదో వ్యాపారాల గొడవ, లిక్కర్ గొడవ, ఇంకో గొడవ ఇదే నడుస్తూ ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో బయటికి వార్తలు వస్తున్నాయి, కొన్ని నియోజకవర్గాల్లో రావడం లేదు. టీడీపీ అనుకూల మీడియానే రాస్తూ ఉంది కదా. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారి మీద కూడా టీడీపీ అనుకూల మీడియాలో ఇదే వార్త వచ్చింది. పెద్దగా తేడా ఏమీ లేకుండా టీడీపీ అనుకూల మీడియా ఏమి రాస్తూ ఉంది? అయ్యా టీడీపీ ఎమ్మెల్యేలు లేదా వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ సంస్థానాలు, కోటలు నిర్మించేసుకొని ఈ ఫ్యాక్టరీ నాది, ఈ కాంట్రాక్ట్ నాది, ఈ ఇసుక వ్యాపారం నాది, ఈ లిక్కర్ సిండికేట్ నాది అని పంచుకొని తినేస్తున్నారు అని రాస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు లేదు ఎవరిని ఉపేక్షించను అంటున్నారు. కానీ పాపం ఆయన ఏం చేస్తారు? ఎంతమంది మీద చర్య తీసుకుంటారు? సగానికి పైగా వీళ్ళే ఉంటే ఆయన మాత్రం ఏం చేస్తారు? ఎక్కడ చేస్తారు? ఇప్పుడు మళ్ళీ మామూలుగా చింతమనేని ప్రభాకర్ అంటే వీళ్ళు వ్యాపారాలు చేసుకుని అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలను బెదిరించడము అదొక లెక్క. కానీ చింతమనేని ప్రభాకర్ గారు ఏం చేశారంటే ఒక స్టెప్ ముందుకేసి మీడియా అయితే నీకేమైనా ఇతను కొమ్ములు వచ్చినా నీ సంగతి చూస్తా తేలుస్తా అని ఏకంగా, అంటే మీడియాతో పెట్టుకోకూడదని నేను అనడం లేదు. మీడియా రెండుగా చీలిపోయి వ్యతిరేకమో అనుకూలమో రాయడంలో సిద్ధహస్తులు అయిపోయినారు కదా. ఇప్పుడు కొత్తగా మీరు ఏదో తెలుసుకున్నట్టుగా వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అనడం ఎందుకు? కానీ ఎక్కడ చూడు సమస్య. తాడిపత్రులు ఆయన ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఇష్టమైనట్లు మాడతారు. మళ్ళీ ఆయనకి ఆదినారాయణ రెడ్డి గారికి మధ్య ఏదో గొడవ. ఆ తర్వాత అదేది అక్కడ ఎవరో ఒక ఆయన పల్నాడు దగ్గర ఆయన సిమెంట్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిగా నాకు డబ్బులు ఇకపోతే అంటున్నాడు. ఇది అనుకూల మీడియాలో వచ్చిన వార్తలు. ఇక్కడేమో
ప్రకాశం జిల్లాలో ఏదో ఇది ఇట్లా ఏ జిల్లాలో చూసినా ఎక్కడ చూసినా డబ్బులు 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 వ్యాపారాలు అంటూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో వీళ్ళందరినీ దారుణంగా విమర్శించారు కదా, ఇంత అన్యాయమా ఇంత అక్రమం అన్నారు కదా. మరి మీ పార్టీ ఎమ్మెల్యేలని మీరు ఎప్పుడు ఎక్కడ కట్టడి చేస్తున్నారు? చేయడం లేదు కదా. ఉపేక్షించని అంటున్నారు కానీ అందరినీ ఉపేక్షించే కదా ఉన్నారు. ఎక్కడ చూసినా నోటి దురుసు, ఇష్టమైన మాట్లాడము, చాలా విషయాలు బయటికి రాకపోవచ్చు కానీ ఎక్కడ చూసినా అదే కదా జరుగుతూ ఉంది. కాబట్టి చింతమనేని ప్రభాకర్ గారు వార్తల్లోకి వచ్చారంటే అర్థం ఏమిటంటే ఆయన తన పార్టీని తన ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయడానికి మొదటి స్టెప్ వేశారు అని. ఇంకా చాలా స్టెప్స్ వేస్తారు ఆయన ఈరోజు ఇక్కడతో ఆగుతారని, సాక్షి కార్యాలయం మీద దాడితో ఆగుతారని ఎవరు అనుకోరు కానీ ఆయన పాపం ఎమోషనల్, ఆయన ఉండలేడు. ఇట్లా తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి గారు ఎట్టయితే తిడతారో ఇష్టం వచ్చినట్లు చింతమనేని ప్రభాకర్ గారు కూడా అధికారంలోకి వస్తాగానే ఆయన ఎమోషనల్ అయిపోతారు. ఎమోషనల్ అయిపోయి మన కూడా ఏదో డ్రైవర్ను పచ్చి తిట్లన్నీ తిట్టాడు. ఇంకా అది అవిగా మర్చిపోకముందే మళ్ళీ ఇంకోటి ఇది కొద్ది రోజులు న్యూస్లో ఉండగానే ఇంకోటి చేస్తాడు ఆయన. కాబట్టి చంద్రబాబు గారు చేయాల్సింది ఏమిటంటే ఆయన నిజంగా 29లో మళ్ళీ అధికారంలోకి రావాలి అని కనుక ఆయనకి నిజంగా ఆయన లక్ష్యమే అదైతే వైసీపీని ఏదో రెడ్ బుక్ రాజ్యాంగము అని వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి ఈ స్కాములు బయట పెట్టడం వల్ల జరిగే ప్రయోజనం కంటే ముందు మీ వాళ్ళని స్కాముల్లో ఇరుక్కోకుండా ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోకుండా జనము ఈ స్కాములు వీటన్నిటికంటే కూడా ఆయా నియోజకవర్గాల్లో తమకు తలనొప్పిగా తమకు పీడకులుగా తమల్ని పీడిస్తున్న వాళ్ళని వెంటనే గుర్తుపడతారు. వాళ్ళు ఎలాబొరేట్గా చంద్రబాబు గారు ఇది చేశారా, జగన్ ఇది చేశాడా అనే దానికంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల తలకాయ నొప్పి, ఎమ్మెల్యేల దుర్మార్గాల్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిదిరా అనేది ఎలక్షన్ నాటికి డిసైడ్ అవుతారు. ప్రతిసారి అదే, పోయినసారి వైఎస్ జగన్కి జరిగింది అదే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి జరిగింది అదే. ఈసారి మళ్ళీ రిపిటేషన్లోకి వెళుతున్నారేమో అని అందరికీ డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే సరే పథకాలు ఇవ్వకపోవడము, ఆర్థిక పరిస్థితులు, రకరకాల కారణాలు అది వేరే. అంటే గ్రామీణ ప్రజల్లో ఉన్నటువంటి అసహనము, నిరసన, రైతుల్లో నిరసన అది వేరే. కానీ సామాన్య ప్రజలు కూడా తలకాయ నొప్పిగా భావిస్తున్నటువంటి ఈ ఎమ్మెల్యేల దురుసు ప్రవర్తనని, ఎమ్మెల్యేల అతిని ఏదో ఒక దశలో ఆయన కంట్రోల్ చేయకపోతే దాని చేదు ఫలాలను కూడా మళ్ళీ ఆయనే అనుభవించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.